సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ వారిని మొట్టమొదట నేను అభినందిస్తున్నా. చర్చ దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద లేవనెత్తటం. దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంటులో ఒక భాగము వాళ్ళు వర్గీకరణ గురించి, ఉప క్లాసిఫికేషన్, సబ్ క్లాసిఫికేషన్ గురించి ఇచ్చిన భాగం అయితే, రెండవ భాగము రకరకాల కామెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. మీరన్నా మెరిట్ మీద కామెంట్స్ ఉన్నాయి, క్రీమీ లేయర్ మీద కామెంట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఈ కోర్టు కేసులో చర్చలో లేనందున వాటిని జడ్జిమెంట్లో భాగం చేయలేదు. కాకపోతే ఇట్లాంటి అంశాల మీద చర్చ జరగవలసిన అవసరం ఏముందంటే, ఎప్పుడైనా భవిష్యత్తులో ఇవన్నీ మళ్ళీ ఏదో ఒక జడ్జిమెంట్లో మళ్ళీ ముందుకు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటన్నింటి మీద కూడా మనం ఒక దృష్టి పెట్టి వాటిపైన మనం జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను జడ్జిమెంటు సంపూర్ణంగా చదవలేదు, సగం చదివాను, తర్వాత సమ్మరీ చదివాను. కాబట్టి అన్నింటి మీద సంపూర్ణంగా మాట్లాడగలిగేటువంటి శక్తి నాకు లేదు. కానీ చదివిన మేరకు నాకు అర్థమైంది ఏంటంటే, చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఇందులో ఒకటి క్రీమీ లేయర్ అనే సమస్య ఒకటి ఉన్నా, దానికంటే మించి వర్గీకరణ అనే అంశం కూడా ఇందులో ఒక భాగంగా ఉంది. మనం తప్పించుకుందామన్నా, అది పక్కన పెడదామన్నా పోయేది కాదది. అది వాస్తవం, అది ఇవాళ రియాలిటీ. అది ఈ అంశాలను పరిష్కరించుకునే ప్రయత్నం అయితే ఉమ్మడిగానే జరగాలని చెప్పి నేను భావిస్తున్నా. హైదరాబాద్ దళిత ఉద్యమానికి కూడా 100 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉన్నటువంటి ఉద్యమం యొక్క అన్ని అనుభవాలను, ఇట్లాంటి చర్చలు 1940లో కూడా జరిగినాయి, 50లో, 40లో, 50లో కూడా జరిగినాయి. అప్పుడు వాటన్నింటిని కూడా పరిష్కరించుకొని ఒక సంఘటితమైన ఉద్యమ నిర్మాణం అయితే సాధ్యమైంది. అది సాధ్యమైనప్పుడు ఇవాళ కూడా సంఘటితమైన ఉద్యమ నిర్మాణానికి మళ్ళీ మనం అందరం ప్రయత్నం చేయవలసిందే అని నేను నమ్ముతున్నా. నేను చాలా వరకు ఉపన్యాసాలు లైవ్లో విన్నా. సూర్యాపేట అనివార్యమై వెళ్ళి వస్తున్నప్పుడు లైవ్లో దాదాపు పిఎల్వి గారి నుంచి హరగోపాల్ గారి దాకా చాలా ఉపన్యాసాలు, వినోద్ గారు మాట్లాడినవి అన్నీ కూడా విన్నాను నేను. చాలా మంచి ఆలోచనలు ఇక్కడ వచ్చినాయి. చాలా ఓపికగా ఇక్కడ సభ వాటన్నింటినీ స్వీకరించటం, చర్చించటం చాలా సంతోషదాయకమైన పరిణామం. అంతర్గతంగా వైవిధ్యత ఉంది అనే అన్నది కానీ కోర్టు వైరుధ్యం అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. వైవిధ్యత ఉండటం చాలా సహజం కదా. వైవిధ్యత ఉన్నంత మాత్రాన అది వైరుధ్యంగా మారవలసినటువంటి అవసరమేం లేదు. అది మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న విషయం. వైవిధ్యత ఉంది కానీ ఒక సారూప్యత కూడా ఉంది. సారూప్యత ఏంటంటే అంటరానితనం. అంటరానితనం అనేది ఒక సారూప్యత, అన్నింటినీ కలపగలిగేటువంటి ఉమ్మడి అనుభవం. ఈ ఉమ్మడి అనుభవం నుంచి బయటపడటానికి చేయవలసిన ప్రయత్నం అయితే ఉమ్మడిగానే సాగవలసి ఉంటుంది. అందుకని నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఇతరుల చేతుల్లోకి మనం అప్పజెప్పవలసిన అవసరం లేదు. మనమే ఒక పరిష్కారాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండి ఆ ప్రయత్నం చేయవలసి ఉంటుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా, భావిస్తున్నా. నేను చెప్పదలుచుకున్నా కూడా. నేను మళ్ళీ దాచిపెట్టి ప్రయోజనం లేదు. వర్గీకరణకు సమర్థిస్తూ నేను మాట్లాడినా, ఇవాళ నేను మాట్లాడలేదు అని తప్పించుకుంటే కూడా లాభం లేదు. నేను మాట్లాడినా, సమర్థిస్తున్నా, ఆలోచించే మాట్లాడినా దాని నుంచి నేను పక్కకు పోవటం లేదు. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు కూడా నేను యూనివర్సిటీ మీటింగ్లో చెప్పిన, ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్గీకరణకు దారితీసిన పరిస్థితులు ఏ ఎస్సీ కులము సృష్టించినవి కావు, ఎస్సీలు సృష్టించినవి కావు. ఇవి మన దగ్గర జరిగినటువంటి అసమాన అభివృద్ధి, మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి నీతి, పంపకాలు సరిగ్గా జరగకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు, వాటి నుంచి వచ్చినటువంటి సమస్యలే తప్ప మరొకటి కావు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం నుంచి చాలా అడగవలసి ఉంటుంది. ఆ అడగవలసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. చాలా స్పష్టంగా జరిగిన పరిణామాలకు
మాలలు మాత్రమే కారణమని మాట్లాడినా, ఇంకొక వర్గం కారణమని మాట్లాడినా దాన్ని మాత్రం నేను స్వీకరించడానికి లేను. గతంలో కూడా ఇట్లాంటి విషయాల మీద చాలా విస్పష్టంగా ప్రకటించటం కూడా జరిగింది. ఈ విషయంలో తప్పనిసరిగా చర్చ అంటూ జరిగితే అందరూ ఉండాలి, అన్ని వర్గాలు ఉండాలి, అన్ని వర్గాలు కూర్చొని దీనిపైన మాట్లాడుకోగలిగే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నేనైతే నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మనం వర్గీకరణ అంగీకరించినంత మాత్రాన వచ్చే సమస్య ఏం లేదు. ఒకటేందంటే అనవసరంగా ప్రభుత్వాలకు పదే పదే ఇచ్చే అస్త్రం ఒకటైతే బలహీనపడిపోతుంది కదా. అట్లాంటప్పుడు అంగీకరిద్దాం. అంగీకరించిన తర్వాత జరగవలసిన చర్చ చాలా జరగవలసి ఉంటుంది. ఎట్లా జరుగుతుంది వర్గీకరణ? దానికి డాటా ఏముంది, ఏం ప్రతిపాదనలు తయారు చేయవలసి ఉంటుంది? ఆ చర్చను మనం మర్చిపోతే కూడా చాలా సమస్యలు వస్తాయి. రేపో మాపో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సర్వే రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. దాదాపు అది ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టుంది. ఇంకో 10-15 రోజుల్లో దాని డాటా ప్రాసెసింగ్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఎంత అసమానతలు, వైవిధ్యత ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకున్న తర్వాత పరిష్కారంగా వర్గీకరణ, ఒకవేళ వర్గీకరణ పరిష్కారం అనుకున్నప్పుడు ఆ వర్గీకరణ ఎట్లా జరగాలనే దాని మీద కూడా దృష్టి పెట్టాలి కదా. ఆ నిర్దిష్టంగా మాట్లాడుకుందాం. ఆ వర్గీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆ కమిషన్ ముందు పెడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది మొట్టమొదట జరగవలసి ఉంది. రెండవది, కేవలము వర్గీకరణ ఒకటే సమస్యకు పరిష్కారం అనుకుంటే చాలా పొరపాటు. అది ఒక మెట్టు. దాని తర్వాత చాలా జరగవలసి ఉంటుంది. వనరుల పంపిణీలో చాలా న్యాయం జరగవలసి ఉంటుంది. ఆ వనరుల పంపిణీలో మనకు ఎస్సీ సప్లాన్ కింద రావలసిన నిధుల ఆ ఖర్చు చేసే విషయంలో చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ఎస్సీ సప్లాన్ అనేది రాలేదు. ఆ వచ్చిన సప్లాన్ను కూడా నిర్దిష్టంగా మనం అమలు చేయించుకోవాలంటే కూడా చాలా ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఈ రాష్ట్రంలో మనం మర్చిపోవటానికి వీల్లేనిది ఏంటంటే కారంచేడు ఉద్యమం జరిగింది. చుండూరుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాలు, అప్పుడు దళిత మహాసభ నడిపిన ఉద్యమాలు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని, నాలాంటి వాళ్ళందరం కూడా చాలా విషయాలపైన ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిగా వ్యవహరించగలుగుతున్నామంటే దానిపైన దళిత ఉద్యమం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆ దళిత ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. ఆ ముందుకు పోవటానికి మనం చాలా కృషి చేయాలి. అప్పుడు మనం గవర్నమెంట్ వేసిన కమిషన్ ముందు చాలా విషయాలు చెప్పవలసి ఉంటుంది. ఆ చెప్పటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. అందుకని నేను చాలా సూటిగా చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన పెట్టండి. శత్రువులతోనే మాట్లాడతలేం, మన సోదరులతోనే మాట్లాడుతున్నాం, మన వాళ్ళతోనే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ మన వాళ్ళను మనం కలుపుకొని పోవటానికి బాధ్యత మనం కూడా చేయవలసి ఉంటుంది. ఒక్కవైపు నుంచే కాదు, మన వైపు నుంచి కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత ఒకటి స్వీకరిద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, కలిసి ఓ అడుగు. ఈ దశ దాటితే ఇంకా చాలా ప్రయాణం చేయవలసే ఉంటుంది. ఆ ప్రయాణానికి మనం సిద్ధమవుదామనేదే నేను ప్రధానంగా ఆలోచిస్తున్నటువంటి అంశం. జరుగుతున్న పరిణామాలు ఏం సంతోషదాయకంగా ఏం లేవు, వీటిని దాటాలి. చాలా ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే, కేంద్రము చాలా నీట్గా తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇంతకుముందు ఐలయ్య గారు కూడా ప్రస్తావించినట్టున్నారు. దాన్ని మనం విస్మరించడానికైతే వీల్లేదు. చాలా రాష్ట్రాల్లో చేయవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు ద్వారా తన చేతుల మీదకెళ్ళి దులుపుకొని కేంద్రం బయటపడేసింది. తాను కేంద్రంలో ఎట్లా అమలు చేస్తాననే విషయంపై ఇప్పటికీ ఒక స్పష్టతను ఇవ్వలేదు. రాష్ట్రాల్లో అమలు చేయటానికి తన అధీనంలో ఉన్న రాష్ట్రాలకైనా ఒక స్పష్టమైన పార్టీ తరఫు నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఒక మార్గనిర్దేశనం జరగలేదు. ఈ సమస్యలన్నీ కూడా కేంద్రం తప్పించుకోవటానికి చేస్తున్న విషయం మనందరం కూడా స్పష్టంగా గ్రహించవలసిందే. ఆ బాధ్యతను కూడా మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవి మాత్రమే కాదు, అన్నిటికంటే మించి ఇవాళ ఉన్న ఈ రాజ్యాంగానికి కూడా ఒక గౌరవం లేదు.
మనలాంటి వాళ్ళని రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతున్నాం. వాళ్ళకేమో రాజ్యాంగం మారితే బాగుండును అనేటువంటి కోరిక చాలా బలంగా ఉన్నది. ఇన్ని అంశాలు మనకు చాలా కీలకమైనవి మన ముందు ఉన్నాయి. అన్నిటికంటే మించి అంటరానితనం అనే దాన్ని నేను కేవలం సామాజిక అంశంగానే కాదు, ఒక ఆర్థిక కోణం నుంచి, రాజకీయ కోణం నుంచి కూడా చూస్తున్నాను. సమగ్రంగా దాన్ని నిర్మూలించేటువంటి ఒక పోరాటం ఇంకా మిగిలే ఉన్నది. ఈ పోరాటాలన్నింటినీ మనం కొనసాగించటం మన లక్ష్యం. ఇవి చిన్న చిన్న సమస్యలుగా మీరు చూసి వీటిని దాటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే విషయం పైన మనం దృష్టి పెడదామని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ కోణం నుంచి ఆలోచిద్దాం, ఆ కోణం నుంచి ముందుకు పోదాం. మన దాంట్లోనే వాటా ఒకరి కొంత ఒకరు కొంత ఎవరిది వాళ్ళు విడిగా తీసుకుంటారనుకున్నప్పుడు వచ్చే ప్రమాదం అయితే ఏం లేదనే నేను అనుకుంటున్నా. ఏదన్నా ఉంటే ఆ జాగ్రత్త పాటించకపోతే ఒక ప్రమాదం ఎక్కడుందనంటే, లాస్ట్ టైం జరిగిన క్లాసిఫికేషన్ సరిగా జరగలేదు, హేతుబద్ధంగా జరగలేదు. ఈసారి అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా హేతుబద్ధంగా వర్గీకరణ కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దానికోసం కొంత ఆలోచన జరగాలి, చర్చ జరగాలి. దానికోసం అందరం కలిసి జడ్జిమెంట్లో అన్నీ మనం అనుకున్నంత ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి రాసినవి ఏమీ లేవు. ఒక సమానత్వపు హక్కు, దాంట్లో వర్గీకరణ ఆవశ్యకతకు సంబంధించిన అంశాల మీద ఉన్న వివరణ చాలా హేతుబద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో చాలా పరిమితులు కూడా ఉన్నాయని నాకు చదివిన మేరకు నాకు అనిపించింది. అట్లాంటి వాటి మీద కూడా మనం దృష్టి పెట్టి వాటి మీద కూడా మనం భవిష్యత్తులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కోర్టుకు వెళ్ళవలసి వస్తే ఏం చేయగలం, ఇట్లాంటి విషయాల మీద, ఉదాహరణ క్రీమీ లేయర్, ఇట్లాంటి వాటి గురించి కూడా కొంత ఆలోచన చేయవలసి ఉంటుందని నేను భావిస్తూ, మరొకసారి జడ్జిమెంటు సంపూర్ణంగా చదివినాక కోర్టు జడ్జిమెంట్లో ప్రత్యేకంగా లేవనెత్తవలసిన, ఎదుర్కొనవలసిన అంశాల గురించి ఇంకొకసారి ఎప్పుడైనా నేను విపులంగా మాట్లాడతానని హామీ ఇస్తూ, నేను మాట్లాడినవి నచ్చినా నచ్చకపోయినా నేను భావించేది నా ఆలోచన దృష్టికోణానికి ప్రాతిపదిక ఒకటే, ఐక్యత చెదిరిపోకూడదు, అది చాలా అవసరం. ఆ ఐక్యతను కాపాడుకుంటూనే ఈ సమస్యలను అధిగమించగల శక్తి, ఒక దళిత మహాసభ నేతృత్వంలో దళిత ఉద్యమం నడిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించగలిగిన గతంలో వెంకట్రావు లాంటి పెద్దలందరూ కూడా తెలంగాణలో, హైదరాబాదులో ఉద్యమాలు జరిపి చాలా మార్పులు తీసుకొని రాగలిగారు. ఈ ఉద్యమానికి ఆ శక్తి ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ శక్తిని ఉపయోగించాలి, ఒక మార్గనిర్దేశన చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చూసుకొని మళ్ళీ సమూహంగా మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలనేదే నాకున్న ప్రతిపాదన. దానికోసం అవసరమైతే ఈ వర్గీకరణను ఆమోదించి ఆ పైన ప్రయాణాన్ని నిర్దేశించుకుందామని నేను సూచన చేస్తాను. నా సూచన నేను చేస్తున్నా.